కేదార్ని కలవడానికని వచ్చాను సార్. ఇతనేమో కుదరదు అంటున్నాడు. ఒక్క నిమిషం, నేను మాట్లాడతానుగా. నేను లోపలికి పంపించొద్దని చెప్పానా? చెప్పు. అసలు లోపలికే రానివద్దని చెప్పాను. చెప్పిన పని చెయ్యకపోతే తోలు తీస్తా. అర్థమైందా? అర్థమైందంట మిస్సెస్ కేదార్. సార్, కేదార్ ఏ నేరం చేయలేదు. తననెవరో కావాలని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అందుకే కదా సస్పెన్షన్ లో ఉన్న నన్ను రీఅపాయింట్మెంట్ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంటి తెలీదా? నేను కమలాకర్ మీద అటాక్ చేసింది ఎవరో కనుక్కోడానికి వచ్చాను అనుకున్నారా? చా ఎవరు అటాక్ చేసినా దానికి కారణం కేదారే అని నిరూపించడానికి వచ్చాను. సార్, ఇది అన్యాయం సార్. పబ్లిక్ ని కాపాడాల్సిన మీరే ఇలా అన్యాయంగా అమాయకుడిని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఇది చాలా తప్పు సార్. అయ్యో, నేను తప్పులే చేస్తాను మేడం. అందుకే కదా నన్ను దించింది. ఏంటి బాధేస్తుందా? ఇదంతా పెద్దోళ్ళతో పెట్టుకోకముందు ఆలోచించాల్సింది జగదాత్రి. మీ ఆయన బయటికి రాడు. హోప్స్ వదిలేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను కేదార్ని కలవాలి సార్. కుదరదు. నా రైట్స్ గురించి నాకు తెలుసు సార్. అక్యూజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కలవచ్చు. ఇది నా స్టేషన్. ఇక్కడ నేను పెట్టిందే రూల్. స్టేషన్ లో అడుగు పెట్టాలన్నా నా పర్మిషన్ ఉండాలా? నేను ఒప్పుకోవాలి. ఇదే నా రూల్. అవును, రైట్స్ గురించి చాలా బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఎలా తెలుసు మీకు? నువ్వు క్రిమినలా లేక పోలీసా? దాత్రి, గొడవ వద్దు, వెళ్ళిపో. నాకేం కాదు. ఏమయ్యా హెడ్, అసలు ఏమైనా అండర్స్టాండింగా చెప్పు. నేను విన్నదానికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నారు. ఇక చాలు మేడం, బయలుదేరండి. అబ్బా, వెళ్ళండి మేడం, వెళ్ళండి. హెడ్, చూస్తావేంటి? లాక్ చేయి.